మే 5 ఆదివారం తులారాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆదివారం రోజున తులారాశి వారికి సాయంత్రం 4:30 వరకు ఉన్న కాలమంతా అనుకూలంగా లేదు. అందుకనే ఈ సమయంలో తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఈ సమయం సాయంత్రం 4:30 లోపు కాలం మొత్తం ఈ తులారాశి వారికి దాదాపుగా తగాదాలతోటి, చికాకులతోటి, అలాగే మిమ్మల్ని మీరు నిర్ణయించుకోవడంతో సరిపోతుంది. పక్కవారితో గొడవలు జరగడమే చేదు వార్త అనుకుంటే మిమ్మల్ని మీ ఆర్థికపరమైన అంశాలు అన్నీ కూడా నిరుత్సాహపరుస్తూనే ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈరోజు మీరు ముఖ్యమైన పనులు చేయాలి అనుకుంటే దయచేసి వాటిని ఆదిలోనే నిలిపివేయండి. కేవలం రోజువారీ పనులను, అలాగే అర్జెంటు పనులను మాత్రమే చేసుకోండి తప్ప కొత్త పనుల జోలికి, ముఖ్యమైన వ్యవహారాల జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ ఆదివారం రోజున తులారాశి వారికి పనులన్నీ వాయిదా పడుతూ ఉంటాయి. ఇంట మరియు బయట ఒత్తిడితో కూడుకున్న వాతావరణం నెలకొని ఉంటుంది. శత్రు బాధలు మరియు దృష్టి దోషాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఈ రోజున మీరు రిస్క్ పనులు చేయకూడదు. అదే మీకు అన్ని విధాలుగా శ్రేయస్సును కలుగజేస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యాలు సాధారణమవుతాయి. ఒళ్ళు నొప్పులు కూడా బాధిస్తాయి. ఈ సమయంలో తులారాశి వారికి ఈ రోజు గడిచింది అంటే గడిచినట్లుగానే ఉంటుంది తప్ప కొత్తగా పెద్ద మార్పులకే ఆస్కారం ఉండదు. చికాకు కూడా ఎక్కువగానే ఉంటుంది. అసంతృప్తి అధికమవుతుంది. మనసు ఒకచోట, మనిషి ఒకచోట అన్నట్టుగా వ్యవహరిస్తారు. అయితే ఈ రోజున సాయంత్రం నుండి మీకు కాలం చక్కగా అనుకూలిస్తుంది. చేదు వార్తలు అన్నీ కూడా శుభశకునాలుగా మారతాయి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పనులు పూర్తవుతాయి. హాయిగా ప్రశాంతంగా రోజు గడుస్తుంది. ఏది ఏమైనా ఈ రోజు మీరు కీడెంచి మేలు ఎంచాల్సిన అవసరం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కోల్డ్ వార్ జరిగే సూచనలు లేకపోలేదు. నీలం రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర సరళ కరవాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ ఆదివారంతో కలిసి వచ్చిన వరుదిని ఏకాదశి ఎంతో విశేషమైనది. ఈ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నారాయణ నామాన్ని జపిస్తూ ఉపవాస దీక్షను పాటిస్తారో అలాంటి వారికి ఎన్ని పాపాలు ఉన్నా అవన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది. లక్ష్మీనారాయణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రోజున పూర్వభద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఈ రోజున ఏకాదశి పర్వదినం కాబట్టి అందరూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని రోజంతా జపించండి. మీకు మంచి జరుగుతుంది.